తమ్ముళ్ళు, పెయింటింగ్ ఫీల్డ్లో ఒక పెద్ద సమస్య ఉంది. పెయింటర్స్ కష్టపడి పనిచేస్తున్నారు, కానీ ఒక రెడ్ మార్క్ మాత్రం ఫీల్డ్ మీద పడుతుంది. హాయ్, నేను మీ డిజైనర్ రాజుని. డిజైనర్ రహీం అన్న CA2X పెయింట్ షాప్ యొక్క ఇబ్బందుల కోసం పెట్టిన వీడియో నాకు బాగా నచ్చింది. అదే ఇబ్బంది పెయింట్ షాప్ యొక్క ఓనర్ నోటి నుంచి విందాం మాటలు. ఓకేనా? అందరికీ నమస్కారం. నేను మీ సుభయోగ పెయింట్స్ నాని మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన వీడియోల్లో అంత బెస్ట్ వీడియో నాకు విజయవాడ డిజైనర్ రహీం అని చెప్పిన ఒక మాట. ప్రతి ఒక్క పెయింటర్ కూడా కేవలం పెయింటింగ్ కోసం ఆలోచిస్తాడు, కానీ డిజైనర్ రహీం అని ఏదైతే ఉన్నాడో ఒక పెయింట్ షాప్ ఓనర్ కోసం, ఆ ఓనర్ పడే ఇబ్బందుల కోసం ఒక వీడియో చేసి పెట్టాడు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ రహీం అన్న. ఇలాగా ప్రతి ఒక్క పెయింటర్ ఒక పెయింటింగ్ షాప్ ఓనర్ కోసం ఆలోచిస్తే ఏ పెయింటింగ్ షాప్ ఓనర్ కూడా ఇబ్బంది పడవలసిన పని ఉండదు, ఏ పెయింటర్ ఇబ్బంది పడవలసిన పని అంతకన్నా ఉండదు. రహీమన్ ఏదైతే విధంగా ఆలోచించాడో అదే విధంగా మీరు అందరూ ఆలోచిస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మన పెయింటింగ్ బిజినెస్ అనేది, మన పెయింటింగ్ ఫీల్డ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ రహీమన్. చివరగా ఒక క్రియేటివ్ డిజైనర్గా నేను ఒక విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. పెయింటింగ్ ఫీల్డ్ ఎదగకపోవడానికి నిజమైన కారణాల్లో ఇది ఒకటి. డబ్బు తీసుకొని తిరిగి చెల్లించకపోవడం, ఇది ఒక చిన్న తప్పు అనిపించవచ్చు, కానీ ఫీల్డ్ మొత్తం మీద ఒక పెద్ద రెడ్ మార్క్ వేస్తుంది. మనం బొమ్మ సరిగ్గా రావాలంటే ముందుగా మనం మన మాట సరిగ్గా నిలబెట్టుకోవాలి. పెయింటర్ జీవితం ఎదగాలంటే కస్టమర్కి మాత్రమే కాదు, షాప్ ఓనర్స్కి కూడా మన హానెస్టీ చూపించాలి. అప్పుడే ఫీల్డ్ క్లీన్ అవుతుంది, మన ఫ్యూచర్ బ్రైట్ అవుతుంది. నా వీడియో మీకు ఎలా అనిపించింది? ప్రతి ఒక్క పెయింటర్కి ఇది తెలియాలి. ప్రతి ఒక్క గ్రూప్స్లో, పెయింటింగ్ గ్రూప్స్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొంటాను. బాయ్, టాటా, గుడ్ బై.